Hi friends, welcome back to our channel Harshita Vlogs 99. ముందుగా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ వ్లాగ్లో నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇంకా మా పిల్లలకి నేను నా ఫ్రెండ్ ఇచ్చిన స్మాల్ ట్రీట్ ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. సో మార్నింగ్ రొటీన్ ఈరోజు ఇట్లా మిల్లెట్ ఇడ్లీతో స్టార్ట్ అయింది. మా బాబుకి బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్స్కి మిల్లెట్ ఇడ్లీ చేశాను. సో ఈ మిల్లెట్ ఫ్లోర్ అనేది మనకి షాప్స్లో దొరుకుతుంది, చిరుధాన్యాలది రవ్వ, నేను చూపిస్తాను ప్యాకెట్ కూడా అది. సో మిల్లెట్ ఇడ్లీ అయితే పెట్టాను, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నార్మల్గా మనం ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీ లాగానే ఉంటుంది. పిల్లలకి తినిపించినా కూడా మంచిగా హెల్దీ. ఒక 2-3 ఇడ్లీస్ తిన్నా కూడా సరిపోతుంది. సో చట్నీ కోసం అయితే పీనట్ చట్నీ చేస్తున్నాను, చాలా ఈజీ వే ఇది. సో ఇదే నేను మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ, చూడండి హెల్త్ సూత్ర వాళ్ళది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది 65 రూపీస్ ఉంది. సో పల్లి చట్నీ అయితే పల్లీలు ముందు రోజు వేపుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేయించిన పల్లీలు, మిర్చి, ఇంకా వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్న. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి సేమ్ మన నార్మల్ ఇడ్లీ రవ్వ ఇడ్లీలానే టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మా బాబుకి స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేసేసినాను. సో తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక నా క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటా. సో మనం ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అదంతా చేసినాక మళ్ళీ ఎప్పట్లానే అయిపోతుంది కదా. ఒక్కొక్కసారి ఏమో నైట్ చేస్తా, తర్వాత ఇంకా ఏం ఫాస్టింగ్స్ అట్లా లేని రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినాక చేసుకుంటా. తర్వాత ఫస్ట్ టీ తాగందేనైతే నా డేట్ స్టార్ట్ అవ్వదండి. ఎవరికి నాలాగా టీ ఫేవరెటో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా లైట్గా. నేను పెద్ద బ్రేక్ఫాస్ట్ పర్సన్ అయితే కాదు, ఉంటే తింటాను లేకపోతే లైట్. చూడండి టీ అయితే తాగేసిన. తర్వాత ఈరోజు క్యారెట్ కర్రీ చేస్తున్నా. మీలో ఎంతమందికి తెలుసు క్యారెట్స్తో కర్రీ చేస్తారని? చాలామంది ఇష్టపడరు, బట్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. రోటీకైనా అన్నంకైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా అయిపోతుంది 10 మినిట్స్లో. పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ. వాళ్ళు ఒక్క క్యారెట్ తింటారు, కానీ ఇట్లా కర్రీ అయితే కొంచెం కారం తక్కువ వేసి చేస్తే మంచిగా తింటారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్యారెట్స్ ఇట్లా చిన్న చిన్నగా వీలైనంత చిన్న కట్ చేసుకొని ఇట్లా తాలింపు పెట్టుకొని ఆనియన్, మిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ తాలింపు వేసేసి క్యారెట్స్ ఇట్లా మంచిగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. తర్వాత లైట్గా కారం వేసుకొని, కారం, సాల్ట్, కొత్తిమీర, మేతి ఉంటే కూడా యాడ్ చేయండి. లాస్ట్కి ధనియా పౌడర్ వేసి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్, ఇట్లా లైట్గా వాటర్ వేసి దాంట్లో మగ్గ పెట్టాలి ఒక 10 మినిట్స్. చూడండి క్యారెట్ ముక్క అనేది ఇట్లా మంచిగా మెత్తగా స్మాష్ అవ్వాలి. సో తర్వాత పిల్లలకి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, వాళ్ళ స్కూల్లో సమ్ సెలబ్రేషన్స్ ఉండే, అని స్కూల్ నుంచి పికప్ చేసుకొని ఇట్లా చిన్నగా ట్రీట్ ఇద్దాం, సర్ప్రైజ్ చేద్దామని నేను నా ఫ్రెండ్ ఇంకా పిల్లల్ని తీసుకొని వేణుమాల్ ఉంటుంది మన నిజామాబాద్లో, వేణుమాల్కి అయితే వచ్చాము. ఇక్కడ డామినోస్లో పిజ్జా తినబెట్టాము పిల్లలకి, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి ఒకటి వెజ్ ఈరోజు థర్స్డే కాబట్టి, ఇంకా ఒకటి చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాము నేను, నా ఫ్రెండ్, బాబు. సో పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సడన్ సర్ప్రైజ్కి. సో ఇంకా ఈరోజు ఈ చిల్డ్రన్స్ డే ఇట్లా ఎండ్ అయింది మాది. తర్వాత బాబుకి కొంచెం హెయిర్ సెట్టింగ్ చేపిద్దామని సెలాన్కి తీసుకెళ్ళాను. హెయిర్ సెట్టింగ్ చేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. అలాగే మా అపార్ట్మెంట్లో ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకే కనెక్టెడ్ టు హర్షిత వ్లాగ్స్ 99. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అలాగే ఒక లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.